హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఇంటర్ సీజన్లో చాలా మంది గ్రేజెస్ అయితే చూస్తూ ఉంటారు. హీటర్స్ కానీ గ్రేజెస్ కానీ ఏవైనా కానీ ఒక చిన్న ఫ్యామిలీకి ఇన్స్టెంట్ గ్రేజెస్ అయితే వీడియోలో తీసుకొచ్చే. సో ఒక 5 అయితే చెప్తా, వాటిలో మీరు ఏదైనా పర్చేజ్ చేయొచ్చు. తక్కువ ప్రైస్ సెగ్మెంట్లు మీకు 3000, 2500 రూపీస్ ఆ సెగ్మెంట్లు మీకు అయితే తీసుకురావడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేజర్స్ అని చెప్పుకోవచ్చు. అన్ని వారంటీ బాగుండేటివి, సర్వీస్ ఓరియంటెడ్గా చూసుకున్నా కూడా అన్ని బాగుండేటివి అయితే ఈ వీడియోలో తీసుకొచ్చా. సో ఎవరన్నా గ్రేజర్ కొనాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అలాగే వ్యూ ప్రోడక్ట్లో యాడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి, మీకు ఏది బెస్ట్ సెగ్మెంట్లో ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని అయితే తీసుకోండి. ఇవన్నీ బాగుంటాయి, ఏది మీకు పేరు పెట్టాల్సిన అవసరం. అన్ని ఓవరాల్గా అన్ని పిక్స్ అయితే చాలా మంచి పిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎవరన్నా ఈ హీట్ గ్రేజర్స్ తీసుకోవాలంటే ఒక 3 to 4 మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ గ్రేజర్ అంటే ఏం లేదు, ఒక ట్యాప్ మీకు ఇది 3 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 3 కిలోవాట్ ఫిలమెంట్ అయితే యూజ్ చేస్తుంటారు ఇన్స్టెంట్ గ్రేజర్స్లో మెయిన్లీ. సో దీంట్లో వచ్చేసి మీకు దాదాపు ఏదైతే మీరు ట్యాప్ స్లోగా తిప్పుకున్నారనుకోండి, ఆటోమేటిక్ హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. మీరు బకెట్లో పెట్టుకొని ఆటోమేటిక్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ గీజర్లో డిఫరెంట్గా మీకు అయితే ఉంటుంది. కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వ్యూ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తా. సో కంపారిజన్ స్టోరేజ్కి ఇన్స్టెంట్కి డిఫరెన్స్ అని చెప్పి ఒక వీడియో అయితే చేసా లాస్ట్ టైం, దాన్ని కూడా ఒకసారి అయితే కన్సిడర్ అయితే చేయండి. సో ఓవరాల్గా వీడియోకి వచ్చేసరికి ఒక 5 అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. వాటిలో మీరు ఏదైనా పర్చేజ్ అయితే చేయండి. ఈ వీడియో కనిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు ఎవర్ స్మిత్ నుంచి EWS అని చెప్పి ఒక మోడల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు 3 లీటర్స్ ఇన్స్టెంట్ గ్రేజర్. అండ్ అలాగే ఇది 3 కిలోవాట్ ఫిలమెంట్తో అయితే యూజ్ చేసి ఉంటారు. దీంట్లో కూడా మీకు 6.5 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. మీకు 5 years ట్యాంక్ వారంటీ ఉంటుంది. అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తుంటారు. దీంట్లో మీకు ఓవరాల్గా ప్రోడక్ట్ మీద ఓవరాల్గా మీకు 2 years వారంటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఎవర్ స్మిత్ నుంచి మీకు బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, అండ్ అలాగే ఓవరాల్గా అన్నీ బాగుంటాయి. సర్వీస్ అనేది కొంచెం విలేజెస్ కానీ మండల్స్ కానీ సిటీస్లో అయితే సర్వీస్ అయితే ఉంటుంది. మీకు చిన్న చిన్న విలేజెస్కి అయితే సర్వీస్ అయితే ఉండదు. ఒకసారి చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టే మీరైతే తీసుకోండి ఓవరాల్గా. సో ఫిలమెంట్స్ అనేవి ఒక 2 years 3 years అంతే లైఫ్, దాని తర్వాత పోతే మార్చుకోవాలి. సో ఇది ఒక 1000-1500 ఆ రేంజ్లో మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఒక 2 years అయితే మీరు అయితే ఖచ్చితంగా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు వారంటీ ఉంటుంది కాబట్టి దీనైతే ఒక కన్సిడర్ అయితే చేయండి. 3000 రూపీస్ మీకు బెస్ట్ ఆప్షన్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీనస్ జైలో అని చెప్పి 3 కిలో మీకు ఇది కూడా మీకు 3 ఇన్స్టెంట్ గ్రేజర్. సో ఇది కూడా మీకు 3 కిలోవాట్ ఫిలమెంట్ అయితే యూజ్ చేస్తుంటారు. దీంట్లో కూడా మీకు 6.5 బార్ ప్రెషర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో కూడా 5 సేఫ్టీ వాల్స్ అయితే యూజ్ చేస్తుంటారు. మీకు ప్రైస్ అనేది దాదాపు 2600 రూపీస్ దాకా రావడం అయితే జరుగుతుంది. 2 years ప్రోడక్ట్ హోల్ పిన్ ప్రోడక్ట్ మీకు వారంటీ అయితే ఉంటుంది. 5 years ఇన్నర్ ట్యాంక్ మీద అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇది కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇంతకుముందు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సేమ్ అన్ని ఓవరాల్గా సేమ్ అయితే ఉంటాయి. దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు 2600 రూపీస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 3000 కూడా పెట్టలేమనుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా దీన్ని కూడా అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, ఇది చాలా బాగుంటుంది. స్క్వేర్ టైప్లో మీకు అయితే ఉంటుంది. ఓవరాల్గా మీరు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వస్తా, ఒకసారి చెక్ చేసి ఓవరాల్గా మీరు చూసి తీసుకోండి నచ్చితే. నెక్స్ట్ వచ్చేసి హైయర్ నుంచి కూడా ఒకటైతే ఉంది. సో హైయర్ నుంచి బ్లాక్ వోల్ట్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయండి. ఇది కూడా మీకు 3 కిలోవాట్ గ్రేజరే. సో 3 కిలోవాట్ ఫిలమెంట్ అయితే యూజ్ చేసి ఉంటారు. 3 లీటర్స్ ఇన్స్టెంట్ గ్రేజర్. ఇది 3 లీటర్స్ కెపాసిటీతో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీకు 6.5 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఓవరాల్గా అన్ని స్పెసిఫికేషన్ మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉంటాయి. 5 సేఫ్టీ ఫ్యూచర్స్ అయితే ఉంటుంది. ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు రివర్స్ ఫ్లో అయితే ఉంటుంది. ట్యాంకులో వాటర్ లేనప్పుడు గ్రేజర్లో ఉండే వాటర్ కానీ ట్యాప్కి వచ్చేసాయంటే గ్రేజర్ కాలిపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అలాంటి ఇష్యూ లేకుంటే దీంట్లో ఆటో కట్ మీకు ఏదైతే రివర్స్ ఫ్లో వాల్వ్ అయితే ఉంటుంది, అటువంటి ప్రాబ్లం అయితే మీకు ఏ గ్రేజర్లో అయితే కనిపించదు. అన్ని సేఫ్టీ మెజర్స్ అయితే ప్రతి ఒక్క గ్రేజర్లో మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. అండ్ అలాగే 2 years వారంటీ. ఇది కూడా మీకు ఓవరాల్ ప్రోడక్ట్ మీద ఫిలమెంట్ మీద 2 years వారంటీ ఉంటుంది. మీకు ట్యాంక్ మీద 5 years వారంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో సాల్ట్ ఏరియాస్లో మీకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అంటే కూడా మీకు గ్లాస్ లైన్ ట్యాంక్ అయితే తీసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ లైఫ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ట్యాంక్ అనేది లేదు, నార్మల్ వాటర్ మంచి వాటర్ అనుకుంటే మీకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే తీసుకోండి. ఓవరాల్గా ఎక్కువ సాల్ట్ సీ ఏరియాస్ కానీ అట్లా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటే అప్పుడు గ్లాస్ లైన్కి అయితే వెళ్ళండి. ఎక్కువ లైఫ్ వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ కూడా మీకు హైయర్ ప్రైస్ కూడా దాదాపు 2980 రూపీస్ దాకా అయితే ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మీకు 3000 లోపు వస్తుంది. ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ మోడల్ అని చెప్పుకోవచ్చు. న్యూ మోడల్ ఇది, ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి ఒక గ్రేజర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు చాలా మంచి గ్రేజర్. సర్వీస్ కానీ అన్ని చాలా బాగుంటాయి. మీకు విలేజెస్లో కానీ మండల్స్లో కానీ సర్వీస్ అనేది మీకు బెటర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు వీళ్ళు. సో ఓరియంట్ నుంచి ఇది కూడా 3 కిలోవాట్ ఫిలమెంట్ అయితే యూజ్ చేస్తుంటారు. 3 లీటర్స్ ఇన్స్టెంట్ గ్రేజర్ 6.5 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. యాక్సిస్ ట్యాంక్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తుంటారు. 5 years వారంటీ. ఓవరాల్గా మీకు
2 years మీకు ఫిలమెంట్ ఓవరాల్ ప్రోడక్ట్ మీద వారంటీ అయితే ఉంటుంది. 304 గ్రేడ్ స్టైన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తుంటారు. మీకు ప్రైస్ అనేది 2500 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. 2500కి ఒక మంచి ఆప్షన్, చాలా వెయిట్ లెస్ ఉంటుంది. చిన్న గ్రేజర్ ఇది, చాలా కాంపాక్ట్ సైజ్ అండ్ అలాగే మీకు ఈజీ యూజ్ అని చెప్పుకోవచ్చు. చాలా కాంపాక్ట్ ఉంటుంది ట్యాంక్ కానివ్వండి, ఓవరాల్ బాడీ కానీ, రౌండ్ బాడీ చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైతే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కావాలంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. 2500 ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇన్స్టెంట్ గ్రేజర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 2500 లేదా 3000 దానికి మించి ఓవర్గా మీకు స్పెండ్ చేయొద్దు. ఇన్స్టెంట్ గ్రేజర్స్ మీద మీకు ఈజీగా మీకైతే సరిపోతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ వీటికి. దీన్ని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వేస్తా, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రాక్వోల్డ్ నుంచి ఒక 3 kW ఫిలమెంట్తో 3 లీటర్స్ ఇన్స్టెంట్ గ్రేజర్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు స్టైన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఓవరాల్గా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది సర్వీస్ అనేది ఎక్కువ అయితే ఉండదు, ఒకసారి సర్వీస్ మైండ్ పెట్టుకొని తీసుకోండి. సో ఇది కూడా మీకు 2 years వారంటీ ఉంటుంది. 6.5 bar ప్రెజర్ ఉంటుంది. అండ్ అలాగే సేఫ్టీ వాల్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఓవరాల్గా మీకు అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటాయి. 5 years ఇన్నర్ ట్యాంక్ మీద అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీన్ని కానీ తీసుకోవాలంటే ఒకవేళ మీరు సిటీస్ అయితే తీసుకోండి, లేకపోతే కన్సిడర్ అయితే చేయొచ్చు. విలేజెస్ అనుకుంటే మీకు ఓరియంట్ అక్కడ మంచి ఆప్షన్స్, ఓరియంట్ మంచి ఆప్షన్ అండ్ అలాగే వీనస్ కూడా మంచి ఆప్షన్స్, లేదంటే హైయర్, ఈ 3 అయితే తీసుకోండి. సిటీస్ అనుకుంటే మీరు ఇది కానీ రాక్వోల్డ్ కానీ అండ్ అలాగే ఏవో స్మిత్ కానీ తీసుకోండి, ఇవి కొంచెం బెటర్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఒకవేళ గ్లాస్ లైన్ ట్యాంక్ కావాలంటే ఇంకొక మోడల్ నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో 6 ఆప్షన్ అని చెప్పి మెన్షన్ చేస్తే ఏవో స్మిత్ నుంచే మీకు ఆ మోడల్ అయితే తీసుకోండి. దాంట్లో గ్లాస్ లైన్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. అది మీకు కొంచెం బెటర్ లైఫ్ అయితే ఉంటుంది, ఎక్కువ కాలం మీరు యూజ్ చేసుకోవడానికి. అండ్ అలాగే ట్యాంక్ తుప్పు పట్టకుండా రెస్ట్ రాకుండా చూసుకోవడానికి గ్లాస్ లైన్ ట్యాంక్ అంటే మీకు ఎక్కువ లైఫ్ వస్తుంది ట్యాంక్ అనేది. దాన్ని మైండ్లో పెట్టుకుని అయితే తీసుకోండి. ఒకవేళ ఇన్స్టెంట్ కాదు మాకు స్టోరేజ్ గ్రేస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియో స్టోరేజ్ గ్రేస్, మంచి స్టోరేజ్ గ్రేస్ అయితే మీకైతే వీడియో అయితే చేసి పెడతా. సో ఇంకేమన్నా ఈ వింటర్లో మీకు అయితే యూజ్ అయ్యేవి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, వాటి వీడియోస్ కూడా మన ఛానల్లో తీసుకొస్తా. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ వస్తుంది. అంటే బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.